సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి, థర్డ్ బిఎస్సి 6th సెమిస్టర్ యూనిట్ 1 అమ్మా. సో మనకి యూనిట్ 1 వచ్చేసరికి టైం సిరీస్. ఓకేనా, టైం సిరీస్ లో ఉన్న పార్ట్ 1 డిస్కస్ చేద్దాము. సో టైం సిరీస్ డెఫినేషన్ ఏంటి అంటే అరేంజ్మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్. సో ఏదైనా ఒక ఆర్డర్ లో మనల్ని ఇచ్చిన డేటాని ఏదైనా ఒక ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటాం. సో ఇన్ అకార్డెన్స్ విత్ అకరెన్స్ ఆఫ్ టైం, ఆ టైం ని బేస్ చేసుకుని ఆ డేటాని మనం అరేంజ్ చేస్తున్నాము. సో మన డెఫినేషన్ ఏంటి, టైం సిరీస్ అసైనింగ్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ విత్ అకరెన్స్ ఇన్ టైం. సో ఇక్కడ చూడండి, ద సిరీస్ డిపిక్ట్ ద రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్. మనం టూ వేరియబుల్స్ అంటే ఏమనుకుంటాం, ఎక్స్ ఒక వేరియబుల్, వై ఒక వేరియబుల్, వన్ ఆఫ్ దెమ్ బీయింగ్ ద టైం. సో ఆ ఎక్స్ వై వేరియబుల్స్ లో ఏదైనా ఒక వేరియబుల్ మనకి టైం గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ద పాపులేషన్ యూటీ ఆఫ్ ఏ కంట్రీ ఎట్ డిఫరెంట్ ఇయర్స్ టీ. సో మనం ఇక్కడ పాపులేషన్ ని యూటీగా డినోట్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ ఇయర్స్, ఆ ఇయర్స్ అనేది టైం. సో మనం ఇక్కడ స్పెసిఫికేషన్ ఏం చెప్పుకున్నా, టూ వేరియబుల్స్ లో వన్ ఆఫ్ దెమ్ బీయింగ్ టైం. సో డెఫినెట్ గా ఒకటి టైం ఉంటుంది, అది డిఫరెంట్ ఇయర్స్ టైం టీ కింద, ఇంకోటి పాపులేషన్ యూటీ కింద. సో mathematically a time series is defined by the functional relationship ut equal to f of t. మనకు మామూలుగా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టర్మ్ లో ఉంటాయి కదా. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఏం రాస్తాం, మనం ఇప్పుడు స్ట్రైట్ లైన్ రాస్తున్నాం అనుకో, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, అదే సెకండ్ డిగ్రీ పారాబోలా ఈక్వేషన్, అలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆ టర్మ్ ఎలా ఉంటుంది రిలేషన్షిప్, యూటీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. యూటీ అనేదేమో పాపులేషన్ టర్మ్, డిఫరెంట్ ఇయర్స్ ఎట్ ఫంక్షన్ ఆఫ్ టీ, టైం ని ఒక ఫంక్షన్. నెక్స్ట్ వేర్ యూటీ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద ఫినామినన్ అండర్ కన్సిడరేషన్ ఎట్ టైం టీ. సో అట్ పర్టికులర్ టైం టీ లో ఇంత పాపులేషన్ ఉంది అనే యూటీ ఫినామినన్ స్పెసిఫికేషన్ చెప్తుంది. ఓకేనా, ఒకసారి చూడండి, టైం సిరీస్ అంటే ఏంటి, ఏదైనా డేటాని అరేంజ్మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్, డేటాని అరేంజ్ చేస్తున్నాం సిరీస్ గా, టైం సిరీస్. సో సిరీస్ అంటే క్రోనలాజికల్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తున్నాం విత్ అకరెన్స్ ఆఫ్ టైం, అకరెన్స్ టైం ని బేస్ చేసుకుని కాబట్టి టైం సిరీస్. మనకి ఆ పర్టికులర్ టైంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో ఏదైనా ఒక లిమిట్ అనేది క్రాస్ చేస్తాం కదా, సో ఆ టైం స్పెసిఫికేషన్, ఆ లిమిట్ ఇంత ఉంది, లేదు ఆ లిమిట్ స్పెసిఫికేషన్ దాటింది, లేదా బిలో ఉంది. సో ఆ రిలేషన్ అంతా కూడా యూటీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ అన్న ఫంక్షన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ టైం సిరీస్ అనాలిసిస్. సో మనం టైం సిరీస్ అనాలిసిస్ ఎలా యూజ్ చేస్తాము, సో ఇప్పుడు అది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. సో ద అనాలిసిస్ ఆఫ్ టైం సిరీస్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ మెనీ ఏరియాస్ సచ్ యాజ్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ లో ఎలా యూజ్ చేస్తాం మనం, ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది, గెయిన్ లాస్. సో నెక్స్ట్ కామర్స్, బిజినెస్. ఆ బిజినెస్ లో కూడా మనకి ఎలా ఉంటుంది, ప్రెసిషన్, రికవరీ. సో అలాంటి మీ కాన్సెప్ట్స్ అన్ని ఉంటాయి. ఆ బిజినెస్ లో ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ని బేస్ చేసుకుని ఈ ఇయర్ లో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, లేదు సేమ్ అదే ఉందా. సో అలాంటి రికవరీ, గెయినింగ్, ప్రెసిషన్ అన్ని కూడా మనం బిజినెస్ లో చూస్తాం. నెక్స్ట్ మెట్రాలజీ, డెమోగ్రఫీ. సో డెమోగ్రఫీ అంటే మనం ఎలా చూస్తాం, రెయిన్ పడుతుంది, పడట్లేదు, సో క్లైమేటిక్ చేంజెస్ ఫర్ ద రీజన్స్ గివెన్ బిలో. సో ఇక్కడ చూడండి పాయింట్స్ చూడండి, ఇంపార్టెన్స్ ఏంటి చూడండి, ఇట్ గివ్స్ ఎ జనరల్ డిస్క్రిప్షన్ ఆఫ్ పాస్ట్ బిహేవియర్ ఆఫ్ ది సిరీస్. సో పాస్ట్ బిహేవియర్ ఆ పర్టికులర్ టైంలో అలా జరిగింది. సో లాస్ట్ జనరల్ డిస్క్రిప్షన్ దేనికి చెప్తుంది, ప్రీవియస్ ఇయర్స్ యొక్క జనరల్ డిస్క్రిప్షన్ చెప్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫోర్కాస్టింగ్ ది ఫ్యూచర్ బిహేవియర్ ఆఫ్ ది సిరీస్. సో ఆ పర్టికులర్ ఇయర్ లో ఆ టైంలో అలా జరిగింది. సో ఇప్పుడు మనం క్రాప్ వేస్తున్నాము అనుకోండి, సో ఇప్పుడు మనం సమ్మర్ లో క్రాప్ వేసాం అనుకో, ఎక్కువ రిజల్ట్ అనేది రాదు. అది వింటర్ లో కానీ రైనీ సీజన్ లో కానీ కొంచెం క్రాప్స్ వేస్తే సో ఆ ఈల్డ్ అనేది, ఆ రిజల్ట్ అనేది ఎక్కువ వస్తుంది. సో అలాగే మనం డిస్కస్ చేసుకుంటాం ముందే, ఫోర్కాస్టింగ్ ముందే అంచనా వేసుకుంటాం అనమాట. సో ఈ క్రాప్ మనకి రిజల్ట్ ఈల్డ్ ఎక్కువ రావాలి అంటే మనం సమ్మర్ లో వేయకూడదు. సో అలాంటి రిజల్ట్స్ అన్ని టైం ని ఫోర్కాస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇట్ ఫెసిలిటేట్స్ కంపారిజన్. సో కంపారిజన్ అనేది ఇస్తుంది కదా, ప్రీవియస్ ఇయర్ లో ఇదే ప్రాసెస్ మనం చేస్తే రిజల్ట్ ఎక్కువ రాలేదు, సో ఈ ఇయర్ కంపేర్ చేస్తున్నాం, సో అదే టైంలో మనం చేస్తే కనుక ఆ రిజల్ట్ రాదు. సో ఇట్ ఫెసిలిటేట్స్ కంపారిజన్. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ కరెంట్ అకంప్లిష్మెంట్స్. సో ఈ కరెంట్ అకంప్లిష్మెంట్, ఆ రిజల్ట్ ఆ టైంలో మన ప్రీవియస్ ని బేస్ చేసుకొని ఈల్డ్ ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అనేది కూడా మనం ఎక్కడ చూసుకుంటాం, ఎవాల్యుయేషన్ ఆఫ్ కరెంట్ అకంప్లిష్మెంట్స్. ఒకసారి చూడండి, టైం సిరీస్ లో మనం ఎక్కడ యూస్ చేస్తాం, ఎక్కడైనా సరే ఏదో ఒక ఇన్సిడెంట్ మనం టైంతో కంపేర్ చేసుకుంటూనే ఉంటాం. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ మెయిన్ ఏంటి అంటే ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్, డెమోగ్రఫీ. సో క్లైమేటిక్ చేంజెస్ కి వచ్చేసరికి డెమోగ్రఫీ, ప్రాఫిట్ అండ్ లాసెస్ వచ్చేసరికి ఎకనామిక్స్,
ఓకేనా. ఎకనామిక్స్, బిజినెస్ ఇవన్నీ కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ కంపారిజన్ తోనే చూసుకుంటాం. సో పాస్ట్ బిహేవియర్ డిస్క్రిప్షన్ ఇస్తుంది, ఫ్యూచర్ బిహేవియర్ ఫోర్కాస్టింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆ పాస్ట్ బిహేవియర్ కి ఫ్యూచర్ బిహేవియర్ కి మనం కంపారిజన్ కూడా చేసుకోవచ్చు ఎక్కడ ఇన్ బిట్వీన్ టైమ్ సిరీస్. ఓకేనా. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్. సో మనకి కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ అంటే టైమ్ సిరీస్ లో మనం ఏమేమి ఉంటాయి. సో ఇక్కడ ఒకసారి చూడండి, వేరియస్ ఫోర్సెస్ ఎఫెక్టింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఫినామినా. సో ఇక్కడ చాలా ఫోర్సెస్ ఉన్నాయి ఆ ఫినామినా ఇంకా ఎక్కడ దేన్ని బేస్ చేసుకుని టైమ్ సిరీస్ మీద. కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగిరీస్. సో మన కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ ఎన్ని ఉన్నాయి, 4 కేటగిరీస్ కింద డివైడ్ అయ్యింది. సో దానిలో ఫస్ట్ ఏంటి, ట్రెండ్ లేదా లాంగ్ టర్మ్ మూమెంట్ ఆర్ సెక్యులర్ ట్రెండ్. ట్రెండ్ కి ఒక నేమ్ ఏంటి అంటేనమ్మా సెక్యులర్ ట్రెండ్ అంటాము లేదా లాంగ్ టర్మ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి పీరియాడిక్ చేంజెస్. పీరియాడిక్ చేంజెస్ అంటే ఒక సీజన్ అంటే ఇప్పుడు చూడండి ఒక పీరియడ్ అంటే ఎలా ఉంటుంది 3 months. ఓకేనా. సో 3 months అంటే ఇన్ కేస్ షార్టే కదా అది. నెక్స్ట్ సీజనల్ వేరియేషన్స్. ఆ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ లో మనకి రెండు ఉంటాయి చూసుకోండి. సీజనల్ వేరియేషన్స్ అంటే ఇప్పుడు చూడండి సమ్మర్, వింటర్ అలా త్రీ మంత్స్ ఉంటుంది కదా. నెక్స్ట్ సైక్లిక్ వేరియేషన్స్. థర్డ్ వచ్చేసరికి ర్యాండమ్ ఆర్ ఇరెగ్యులర్ మూమెంట్స్. సో ఇది మనం ట్రెండ్ అంటే లాంగ్ గా జరుగుతున్న ప్రాసెస్. పీరియాడిక్ చేంజెస్ ఉంటాయి. పీరియాడిక్ చేంజెస్ లో మనకి టూ ప్రాసెస్ ఉంటాయి, సీజనల్ వేరియేషన్స్ ఒకటి, సైక్లిక్ వేరియేషన్స్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ ర్యాండమ్ ఆర్ ఇరెగ్యులర్ మూమెంట్స్. ఇవి మనం ఐడెంటిఫై చేయలేము, ప్రిడిక్ట్ చేయలేము. సో అలాంటివన్నీ ర్యాండమ్ లో కదా ఉంటాయి. సో ఇప్పుడు మనం స్పెసిఫిక్ గా ఒక్కొక్క కాంపోనెంట్ ని డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ చూడండి ట్రెండ్ ఆర్ లాంగ్ టర్మ్ మూమెంట్స్. ఒకసారి చూడండి, ద టర్మ్ ట్రెండ్ ఇంప్లాయిస్ సెక్యులర్ ట్రెండ్. ట్రెండ్ మనం ఏమనుకున్నాం, లాంగ్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ కానీ సెక్యులర్ ట్రెండ్ కానీ అనుకున్నాం. సో ద టర్మ్ ట్రెండ్ ఇంప్లాయిస్ సెక్యులర్ ట్రెండ్. ఇట్ మెజర్స్ లాంగ్ టర్మ్ చేంజెస్ అక్కరింగ్ ఇన్ ఏ టైమ్ సిరీస్. ఏదైనా ఒక పర్టికులర్ టైంలో లాంగ్ గా రన్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ చేంజెస్ అక్కరింగ్ ఇన్ ఏ టైమ్ సిరీస్, ఒక పర్టికులర్ టైం ఇంటర్వల్ లో చాలా లాంగ్ గా జరిగే ప్రొసీజర్ అండి. ఓకేనా. వితౌట్ బాదరింగ్ అబౌట్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్. సో లాంగ్ టర్మ్ జరుగుతుంది అంటే దాని మధ్యలో వచ్చే ఏ ఒక్క చేంజెస్ ని కూడా అది నీడ్ చేసుకోదు. బై ట్రెండ్ we mean that the general tendency of the data increase or decrease during a long period of time. సో ఒకసారి చూడండి, మనం ఒక 1 week కి కానీ 1 month కి కానీ చూసుకున్నాము అనుకో ఎక్కువ చేంజెస్ రాదు. ఫర్ సపోజ్ ఇప్పుడు గోల్డ్ రేట్ చూసుకోండి, గోల్డ్ రేట్ చూసుకుంటున్నారు అనుకో 1 week కి కంపారిజన్ చేసుకుంటే మాక్సిమం ఒక 100 రూపీస్ అని 20 ఏదైనా ఒక 100 రూపీస్ లోపే ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ తగ్గుతుంది. అదే మనం ఒక 1 year తో కంపేర్ చేసుకుంటే చూసుకోండి, ఏదైనా ఇయర్ స్టార్టింగ్ లో ఒక 5,000 ఉన్నది ఎండింగ్ వచ్చేసరికి ఒక 8,000 to 10,000 వచ్చింది అనుకో, వేరియేషన్ పెరిగిన కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో చూసుకోండి, ఏదైనా సరే మనకి ఇక్కడ సెక్యులర్ ట్రెండ్ లో ఏమవుతుంది అంటే లాంగ్ వేరియేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. we mean that the general tendency of the data in increase or decreasing during a long period of time. సో టైం పీరియడ్ లో మనకి ఏదైనా అవ్వచ్చు, ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా అవ్వచ్చు. గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా అవ్వచ్చు. అలాగే ప్రొడక్షన్ కూడా ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో వేసుకున్నాం అనుకో క్రాప్ ఒకలా వస్తుంది, లేదు ఎండింగ్ వచ్చేసరికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఏమవుతుంది క్రాప్ రిజల్ట్ సరిగ్గా రాదు. సో దిస్ ఈస్ ద true value of most of the series in economic and business statistics. సో ఇప్పుడు ఏదైనా కంపెనీస్ పెడుతున్నాము, మనం ఏదైనా సేల్ చేస్తున్నాము, సో అదేమవుతుంది ఫస్ట్ ఏమవుతుంది సేల్స్ అనేవి పెరిగిపోతాయి. ఆటోమేటిక్ గా సేమ్ ప్రొడక్ట్ వస్తుంది అనుకో మార్కెట్ లో ఇంకో రీప్లేస్, సో మన ఆటోమేటిక్ ఏమవుతుంది మన ప్రొడక్షన్ రేంజ్ అనేది తగ్గుతుంది. సో మనం ఒక లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఆ వేరియేషన్ అనేది ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా అవ్వచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి ట్రెండ్ అంటే ఏంటి, సెక్యులర్ ట్రెండ్ కానీ లాంగ్ టర్మ్ మూమెంట్స్ కానీ. లాంగ్ టర్మ్ మూమెంట్స్ అంటే మోర్ దాన్ ఏ ఇయర్ గా చూసుకుంటాము. ఓకేనా. ఇయర్ లో 1 week 1 month ఓకే మైనర్ చేంజెస్ ఉంటాయి, బట్ డ్రాఫ్ట్ చేంజెస్ ఎప్పుడు ఉంటాయి అంటే 1 year గా మోర్ దాన్ ఇయర్ టైం తీసుకుంటున్నాము అంటే ఇంక్రీజ్ కానీ ఎంత పాసిబిలిటీ ఉంటుందో డిక్రీజ్ కూడా అంతే పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ an upward tendency will be noted in data related to population. అంతే కదా, పాపులేషన్ అనేది రోజుకి పెరుగుతుంది కదా. సో అప్వర్డ్ టెండెన్సీ అనేది ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది అంటే పాపులేషన్ కి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ కి. సో చూసుకోండి పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది దాని అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా. ఆ పాపులేషన్ ని సాటిస్ఫై చేయాలి అంటే ఫుడ్ ఏమవుతుంది అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్
ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎక్సెట్రా. ఆ పాపులేషన్ కి మెషినరీ ఏమైనా సాటిస్ఫై చేయాలి అంటే ఏమవ్వాలి, ఆటోమేటిక్ గా అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వాలి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. A downward tendency will be noted in the data relating to births and deaths. పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ పాపులేషన్ ఉన్నంత ఇదిగా బర్త్స్ డెత్స్ డేలో ఉండవు కదా, అవునా? సో ఇప్పుడు బర్త్సే ఉన్నాయి, ఒక డే మొత్తం బర్త్సే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక ఏజ్ లిమిట్ చూసుకోండి, 0 to 5. ఓకేనా? 0 to 5 లో మనకి ఈ ఏజ్ గ్రూప్ లో వాళ్ళు ఎంతమంది పర్ డే కి పుడుతున్నారు, లేదు బర్త్స్ అవుతున్నారు, ఎంత మంది డెత్స్ అవుతున్నారు. సో స్పెసిఫికేషన్ చూసుకోండి, అందరూ ఒక 20 మెంబర్స్ ఉన్నారు. 0 to 5 ఏజ్ గ్రూప్ లో ఒక 20 మెంబర్స్ ఓన్లీ బర్త్సే ఉన్నారు. సో డెత్స్ వాల్యూ నిల్. సో ఇదేమవుతుంది, పాపులేషన్ అనేది ఇంక్రీజ్ డైరెక్షన్ లోనే ఉంది కదా. లేదు, 1 to 4 ఇయర్స్ చూస్తున్నాం. సో 1 to 4 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో వాళ్ళే చనిపోతున్నారు. సో ఏదైనా డిజీజ్ వచ్చింది, సో చిన్న పిల్లలకి అటాక్ అవుతుంది అనుకో, 1 to 4 ఇయర్స్ లో వాళ్ళే కదా డిక్రీజ్ అవుతారు. సో ఇక్కడ మనకి డౌన్వర్డ్ టెండెన్సీ ఎక్కడ అవుతుంది అంటే పాపులేషన్ కి, బర్త్స్ అండ్ డెత్స్ కి డిక్రీజ్ అవుతుంది. పాపులేషన్ కి ఏమో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్, మెషినరీ అన్ని ఇంక్రీజ్ అవుతాయి. డెత్స్ కి వచ్చేసరికి డౌన్వర్డ్ టెండెన్సీ మనకి ఆరో మార్క్ చూపించుకోవచ్చు. నెక్స్ట్, periodic changes. The periodic changes can be classified in the following two categories. మనకి periodic changes లో ఏమంటాము, షార్ట్ టర్మ్ అంటాం. షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ అన్నమాట పీరియాడిక్ చేంజెస్ అంటే. మనకి పీరియాడిక్ చేంజెస్ లో ఎలా ఉంటాయి, 2 కేటగిరీస్ ఏంటి, సీజనల్ అండ్ సైక్లిక్ వేరియేషన్స్. ఓకేనా? సో ఇక్కడ సీజనల్ వేరియేషన్స్ చూడండి. సో మనం పీరియాడిక్ చేంజెస్ షార్ట్ టర్మ్ అనుకుంటే, పీరియాడిక్ చేంజెస్ లో ఉన్న కాంపోనెంట్స్ కూడా మనకి షార్ట్ టర్మ్ కింద వస్తాయిగా. సో పీరియాడిక్ లో ఏమున్నాయి, సీజనల్ అండ్ సైక్లిక్. సో సీజనల్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్, సైక్లిక్ కూడా షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్. సో seasonal variations, the short term fluctuations observed in a time series data, particularly in a specified period. So short term fluctuations, short term అంటే ఆ టైం ని మనం స్పెసిఫిక్ చేసుకుంటున్నాంగా. సో particularly in a specific period, mutually within a year, all called seasonal variations. సో seasonal variations అని మనం ఎప్పుడు అంటాము అంటే షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ గా ఉంటూ సీజనల్ వేరియేషన్స్ గా ఉన్నప్పుడు. ఓకేనా? సో దానికి ఎగ్జాంపుల్ చూడండి, సీజనల్ వేరియేషన్స్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్, అలాగే షార్ట్ టర్మ్ ఉన్నప్పుడు టైం కూడా స్పెసిఫైడ్ గానే ఉంటుంది. ఎగ్జాంపుల్, ద సీజనల్ వేరియేషన్స్ ఇన్ ఏ టైమ్ సిరీస్ ఆర్ రికార్డెడ్. సో ఆ టైమ్ సిరీస్ డేటాను ఎలా రికార్డ్ చేస్తున్నాం, క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ, డైలీ. అంతే కదా, తగ్గుతుంది క్వార్టర్లీ 3 months. అదే మనం ఇయర్లీ చూసుకున్నాం అనుకో, లాంగ్ టర్మ్ ఫ్లక్చుయేషన్ వస్తుంది కదా, ట్రెండ్ లోకి వస్తుంది. సో క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ, డైలీ. నెక్స్ట్, the seasonal variations may be characterized to the following 2 causes. సీజన్ అంటే మనకి సీజన్స్ మారుతూ ఉంటాయి కదా. సో వాటి ఎగ్జాంపుల్స్ కూడా చూడండి ఒకసారి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. దోస్ రిజల్టింగ్ ఫ్రమ్ న్యాచురల్ ఫోర్సెస్, దట్ ఈస్ క్లైమేట్. సో సీజన్ క్లైమేటిక్ చేంజ్ ఒకటి అయితే, దోస్ రిజల్టింగ్ ఫ్రమ్ మ్యాన్ మేడ్ కాన్సన్ట్రేషన్స్, ఒకటి మ్యాన్ మేడ్ కాన్సన్ట్రేషన్స్. మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎలా చూస్తాము అంటే, సీజనల్ వేరియేషన్స్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్. సో షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ లో మనం మహా అయితే క్వార్టర్లీకి కానీ, మంత్లీకి కానీ, వీక్లీ, డైలీతో కంపేర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి దానిలో కంపారిజన్స్ ఎలా చూస్తాము అంటే, న్యాచురల్ ఫోర్సెస్ ఒకటి, మ్యాన్ మేడ్ కాన్సన్ట్రేషన్స్ ఒకటి. న్యాచురల్ ఫోర్సెస్ వచ్చేసరికి ఏమవుతాయి, క్లైమేటిక్ చేంజెస్. మ్యాన్ మేడ్ కాన్సన్ట్రేషన్స్ వచ్చేసరికి మ్యారేజెస్ కానీ, ఈవెంట్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా. సో అలాంటివి మ్యాన్ మేడ్ కాన్సన్ట్రేషన్స్ కి ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేసుకో. ఒకసారి చూడండి. For example, certain seasons like ice creams in summer, raincoats in rainy season and woolen in winter season. సో ఏ సీజన్ లో ఏ యొక్క ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఇప్పుడు సమ్మర్ సీజన్ లో చూసుకున్నాం అనుకో, హాట్ కి ఏమవుతుంది, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి అన్ని ఇంక్రీజ్ అవుతాయి, వాటి ప్రొడక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, అంతే కదా. సో ఐస్ క్రీమ్స్ ఇన్ సమ్మర్ అండ్ రెయిన్ కోట్స్ ఇన్ రైనీ సీజన్. సో మనకి రెయిన్ సీజన్ లో ఏమవుతుంది, కవర్ చేసుకోవడానికి రెయిన్ కోట్స్ ఎక్కువ యూజ్ అవుతుంది. సో రెయిన్ కోట్స్ యొక్క ప్రొడక్షన్ రైనీ సీజన్ లో ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వూలెన్ ఇన్ వింటర్ సీజన్. నెక్స్ట్, అట్ సర్టెన్ ఐటమ్స్ వీ హ్యావ్ ట్రెమెండస్ సేల్స్. సో ట్రెమెండస్ సేల్స్ అంటే మనం అనుకున్న దానికన్నా సేల్స్ ఎక్కువ ఉండడం, అంతే కదా. సో ట్రెమెండస్ సేల్స్ అంటే ఇప్పుడు మనం ఒక 50 రెయిన్ కోట్స్ సేల్ అవుతాయి అనుకున్నాం అనుకో, 60 సేల్ అయినా అది ట్రెమెండస్ రిజల్టే కదా. స్వీట్స్ ఆన్ ఫెస్టివల్స్ ఇన్ ఏ పర్టికులర్ మంత్, సేల్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఆర్నమెంట్స్ గోస్ అప్ ఇన్ టైమ్ ఆఫ్ మ్యారేజ్ సీజన్. సో స్వీట్స్ ఆన్ ఫెస్టివల్స్. సో ఫెస్టివల్స్ మనం నార్మల్ గా అనుకో, ఒక
కాస్ట్ ఈ అమౌంట్ తో కొనుక్కుంటాం. అదే ఫెస్టివల్స్ కి కానీ ఈవెంట్స్ కి కానీ ఏదైనా స్వీట్స్ తీసుకోవాలి అంటే కొంచెం బల్క్ లో తీసుకుంటాం, కేజెస్ కౌంట్ లో తీసుకుంటాం. సో స్వీట్స్ అనేవి కాస్ట్ పెరుగుతుంది. అండ్ అలాగే పర్టికులర్ మంత్ సేల్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఆర్నమెంట్స్ గోస్ అప్ ఇన్ టైమ్ ఆఫ్ మ్యారేజ్ సీజన్. నార్మల్ గా అనుకో, సో ఏదో ఒక స్మాల్ ఆర్నమెంట్ జ్యువెలరీ కొనుక్కుంటాం. అదే ఇన్ కేస్ ఫంక్షన్స్ లాంటి ఏదైనా జ్యువెలరీ మ్యారేజ్ ఫంక్షన్స్ లో ఏమవుతుంది, కొంచెం ఆ జ్యువెలరీ కొనుక్కోవడం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మ్యారేజ్ సీజన్ కి వచ్చేసరికి జ్యువెలరీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, cyclic variations. This period related to periodic changes, the oscillatory moments. So seasonal వేరు, cyclic వేరమ్మా. oscillatory moments వచ్చేసరికి అంటే more than a year. ఓకేనా. ఇన్ ఎ టైమ్ సిరీస్ విత్ పీరియడ్ ఆసిలేషన్ మోర్ దాన్ 1 year. ఒక ఇయర్ ని మించి దాటుతుంది అంటే, టర్మ్ ని దాటి వస్తుంది అంటే అది మనం ఆసిలేటరీ ఈవెంట్స్. ఓకేనా. ఆర్ టర్మ్డ్ as cyclic variations. One complete period is called a cycle. సో అంటే 360 degrees కలిపి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఎండ్ అయితే మనకి ఒక సైకిల్ కంప్లీట్ అయ్యింది అని చెప్తాం. ఓకేనా. వన్ కంప్లీట్ పీరియడ్ ఈస్ కాల్డ్ ఏ సైకిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ బిజినెస్ సైకిల్. సో బిజినెస్ సైకిల్ ఏముంటాయి, అప్ అండ్ డౌన్స్, అంటే ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, అంతే కదా. అప్ అండ్ డౌన్స్. అండ్ ఇట్ కెన్ బి రిఫర్డ్ యాజ్ ప్రాస్పరిటీ. సో ప్రాస్పరిటీ అంటే ఏంటి, సాటిస్ఫై అవ్వాలి అంటే ఆ కంపెనీ ఆ ప్రాఫిట్స్ తో సాటిస్ఫై అవుతుంది. సో ఆ ప్రాస్పరిటీ అనేది సాటిస్ఫై అయ్యింది అని చెప్తాం. అంటే మనకు వచ్చిన రిజల్ట్ తో కనుక మనం సాటిస్ఫై అయితే ప్రాస్పరిటీ ఫీలింగ్ వచ్చింది అని చెప్తాం. నెక్స్ట్, రెసిషన్, డిప్రెషన్ అండ్ రికవరీ. సో ఏదైనా కంపెనీకి ఈ 4 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఒకసారి చూడండి, ప్రాస్పరిటీ అంటే కంపేర్డ్ విత్ పాత టైంతో కంపారిజన్ చేసుకుంటే ప్రాస్పరిటీ ఫీలింగ్ వస్తుంది, అవునా. ఇప్పుడు 40% ప్రాఫిట్స్ వచ్చాయి, సో ఇయర్ 50% ప్రాఫిట్స్ వచ్చినాయి. సో 50% ప్రాఫిట్స్ వచ్చినాయి కాబట్టి లాస్ట్ ఇయర్ తో కంపారిజన్ చేసుకుంటూ ఇయర్ సాటిస్ఫై అవుతాం. నెక్స్ట్, రెసిషన్ అంటే స్టార్టింగ్ స్టేజ్, అంటే ఒక 39% మనకి వచ్చింది అనుకోండి ప్రాఫిట్, అంటే లాస్ట్ ఇయర్ మీద 40% వచ్చింది. సో రెసిషన్ అది ఏదైనా ఇంక్రీజ్ కి కానీ డిక్రీజ్ కి కానీ రాదు, సేమ్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ తో ఉంది అని చెప్తాం. సో అప్పుడు ఏమవుతుంది, డిప్రెషన్. సో ఎలా అయినా సరే ఈ ఇయర్ సేల్స్ పెంచుకోవాలి అనేది ఇంకొంచెం ట్రై చేస్తాం, అది డిప్రెషన్. అండ్ రికవరీ. సో ఆ డిప్రెషన్ అనేది కంక్లూడ్ చేసుకుని ఓవర్కమ్ చేసుకుని మనం రికవరీ, మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో సేల్స్ పెంచుకోవడానికి చూసుకుంటాం. ఓకేనా. ఒకసారి చూడండి, వన్ కంప్లీట్ పీరియడ్ ఈస్ కాల్డ్ ఏ సైకిల్. సో మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో తిరిగి మొత్తం రొటేట్ అయ్యి ఎండింగ్ వస్తామో అప్పుడు వన్ కంప్లీట్ సైకిల్ కంప్లీట్ అయింది అని చెప్తాం. సో అలాగే ఎగ్జాంపుల్ ఏంటి, బిజినెస్ సైకిల్ తీసుకున్నాం. బిజినెస్ సైకిల్లో ఏముంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అంటే ప్రాఫిట్స్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా కంపేర్ చేసుకుంటాం, ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటూ మనకి ఇంత ప్రాఫిట్ వచ్చింది లేదు, సో లాస్ట్ టైం ఎంత అయితే ఉందో సేమ్ అదే అమౌంట్ ఉంది. సో అలాంటివన్నీ. సో ఈ 4 స్టేజెస్ చూసుకున్నామా జాగ్రత్త, ప్రాస్పరిటీ, రెసిషన్, డిప్రెషన్ అండ్ రికవరీ. ఓకేనా. ద లెంత్ ఆఫ్ బిజినెస్ సైకిల్ వేరీస్ ఫ్రమ్ బిజినెస్ టు బిజినెస్. ఓకేనా. సో బిజినెస్ టు బిజినెస్ ఏమవుతుంది అంటే ప్రాఫిట్స్ లాసుల గురించి మనం ఒకసారి ఎక్కువ మాట్లాడుకుంటాం, ఒకసారి అంటే ఇప్పుడు మనం షేర్స్ పెడతాం కదా. సో షేర్స్ పెట్టినప్పుడు మనం 40% షేర్స్ పెట్టుకొని లాస్ట్ ఇయర్ 30% షేర్స్ పెట్టుకుని ఇప్పుడు 40% షేర్స్ పెట్టుకున్నాము అనుకో, ఏమవుతుంది, లాస్ట్ ఇయర్ మీద ప్రాఫిట్ ఇంకా ఎంతో కొంత పెరగాలి కదా. సో 10% షేర్స్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మనకి రిటర్నబుల్ ప్రాఫిట్ ఎంతో కొంత రావాలి. సో ఆ 10% ప్రాఫిట్ అనేది మనకి ప్రాస్పరిటీ కింద వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ర్యాండమ్ ఆర్ ఇరెగ్యులర్ వేరియేషన్. సో మనకి ఇక్కడ 3 కాంపోనెంట్స్ చూసాము. సో ఫస్ట్ ఏంటి, ట్రెండ్, లాంగ్ టర్మ్ లేకపోతే సెక్యులర్ ట్రెండ్. నెక్స్ట్ వచ్చేసరికి పీరియాడిక్ లో మనకి సీజనల్, సైక్లిక్. సో థర్డ్ ఏంటి మనకి ర్యాండమ్ ఆర్ ఇరెగ్యులర్ ఫ్లక్చుయేషన్స్. సో ర్యాండమ్ అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇరెగ్యులర్ వేరియేషన్స్. ఓకేనా. అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ వేరియేషన్స్, almost all the time series contain and another factor called random or irregular variation. సో ఇప్పుడు మనకి ఎండింగ్ ఒక 1 year సైకిల్ గ్రూప్ లో చూసుకుందాం. సైకిల్ గ్రూప్ లో చూసుకుంటే మనకి ప్రాఫిట్స్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు సపోజ్ మార్చ్ లో చూసుకుంటున్నాం, మార్చ్ నుంచి మార్చ్ కి చూసుకుంటున్నాము అనుకో, ఆ వేరియేషన్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ వచ్చింది లేదా అని ఎండింగ్ కి చూసుకుంటాం. ఇన్ కేస్ అలా కాకుండా అకాడమిక్ ఇయర్ మధ్యలోనే చూసుకున్నాం, సపోజ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లోనే మన ఇన్వెస్ట్ చేసిన ప్రాఫిట్స్ అన్ని రిటర్నబుల్ వచ్చినాయి అనుకోండి. సో అలాంటివన్నీ ర్యాండమ్ గా జరుగుతాయి. ఓకేనా. విచ్ ఆర్ నాట్ అకామిడేట్ ఫర్ సెక్యులర్ ట్రెండ్, సీజనల్ అండ్ సైక్లిక్ వేరియేషన్. సో అలాంటి ర్యాండమ్ అనేది దేనికి డిపెండ్ అవ్వవు, ట్రెండ్ కి డిపెండ్ అవ్వవు, సెక్యులర్ సీజనల్ కి కూడా డిపెండ్ అవ్వవు. దీస్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ ప్యూర్లీ ర్యాండమ్ అండ్ ఇన్ప్రెడిక్టబుల్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ హ్యూమన్ హ్యాండ్. సో ర్యాండమ్ గా
మనం కంట్రోల్ చేయలేం కదా. ఇప్పుడు సపోజ్ అదే సడన్ గా వచ్చింది అనుకో, ఆ సిచ్యుయేషన్ మనకు వస్తుంది అనేది మనకు తెలీదు. సో బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ హ్యూమన్ హ్యాండ్. సో అలాంటి ఏమి అంటాము అంటే ర్యాండమ్ ఆర్ ఇర్రెగ్యులర్ ఫ్లక్చుయేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్, ఫ్లడ్స్, వార్స్ అండ్ ఎర్త్క్వేక్స్. సో మనం వెళ్తున్నాము, సో సడన్ గా యాక్సిడెంట్ జరుగుతుంది. ఇవాళ మనకి యాక్సిడెంట్ జరిగిద్ది అనుకుని మనం వెళ్ళాం కదా, సో సడన్ గా జరుగుతుంది ఆ యాక్సిడెంట్ అనేది సడన్ గా జరుగుతుంది కాబట్టి అదంతా కూడా ర్యాండమ్ గా వస్తుంది. ర్యాండమ్ గా యాక్సిడెంట్ జరిగింది ఆ రోడ్ లో, అలా. నెక్స్ట్ ఫ్లడ్స్, వార్స్ అండ్ ఎర్త్క్వేక్స్. ఓకేనా. మనకి 5 మార్క్స్ క్వశ్చన్ కి కానీ 10 మార్క్స్ కి క్వశ్చన్ కానీ కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా. నెక్స్ట్ యూజెస్. టైమ్ సిరీస్ యొక్క యూసెస్ చూడండి. ద టైమ్ సిరీస్ అనాలిసిస్ ఇస్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ నాట్ ఓన్లీ టు బిజినెస్ బట్ ఆల్సో ద పీపుల్ వర్కింగ్ ఇన్ న్యాచురల్, సోషల్ అండ్ ఫిజికల్ సైన్సెస్. సో ఈ టైమ్ సిరీస్ అనేది కంపారిజన్ చేసుకుంటాము అని చెప్పాం, అంతేనా. సో కంపారిజన్ చేసుకునే టైప్ లో ప్రాఫిట్స్ అవ్వచ్చు, లాస్ట్ సీజన్ వేరియేషన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం కంపారిజన్ చేసుకుంటాం కదా. సో కంపారిజన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే బిజినెస్ వాళ్ళకే కాదు, వీళ్ళందరికీ కూడా న్యాచురల్, సోషల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ సమ్ ఆఫ్ ఇట్స్ యూజెస్ ఆర్. సో ఇట్ హెల్ప్స్ us టు స్టడీ ద పాస్ట్ బిహేవియర్ ఆఫ్ ది ఫినామినన్ అండర్ కన్సిడరేషన్. సో ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. సో ఇది వరకు ప్రీవియస్ గా అందరూ ఏం చేసేవాళ్ళు, సిస్టమ్స్, మానిటర్స్ కొనుక్కునేవారు. సో మానిటర్స్ వల్ల కూడా అప్పుడు ఏమవుతుంది, ల్యాప్టాప్స్ యూసేజ్ అనేది తగ్గేది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ కాస్ట్ కి ల్యాప్టాప్స్ కూడా వచ్చేసరికి అందరూ ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నారు. సో ఎందుకు, ల్యాప్టాప్స్ అనేవి మనం గబుక్మని ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు, వర్క్ అనేది ఈజీగా అవుతుంది అని ల్యాప్టాప్స్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో పాస్ట్ బిహేవియర్ తో కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ల్యాప్టాప్స్ యొక్క ప్రొడక్షన్ కానీ సేల్స్ కానీ ఇంక్రీజ్ అవుతున్నాయి. స్టడీ ద వేరియస్ కాంపోనెంట్స్ ఇన్ ద టైమ్ సిరీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు బిజినెస్ మ్యాన్ ఇన్ ది ప్లానింగ్ ఆఫ్ ఫ్యూచర్. సో వేరియస్ కాంపోనెంట్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఏంటి అంటే ట్రెండ్ కానీ, సైక్లిక్ కానీ, సీజనల్ వేరియేషన్స్ కానీ, సో అవన్నీ కంపారిజన్ చేసుకుంటూ ఉంటే బిజినెస్ మ్యాన్ కి ఏమవుతుంది, ప్లానింగ్ ఆఫ్ ఫ్యూచర్. ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం రా. చూడండి, ఇప్పుడు లాస్ట్ టైం మనకి ప్రొడక్షన్ సేల్స్ ఎలా ఉన్నాయి అంటే 90% ఆఫ్ ద సేల్స్ కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ టైం మనం ఏం చేస్తాము, నెక్స్ట్ ప్రాఫిట్ కి వచ్చేసరికి రావాలి అంటే మనం 100% ఆఫ్ ప్రొడక్షన్ చేయాలి. మనం 90% ఆఫ్ ప్రొడక్షన్ చేసి 90% ఆఫ్ సేల్స్ వెళ్ళిపోతే, సో మనం 100% ఆఫ్ ప్రొడక్షన్ చేసుకున్నాము అనుకోండి, సో సేల్స్ అవ్వకపోతే నెక్స్ట్ అదే కంటిన్యూ అవుతుంది. లేదు అంటే, సో ఇన్ కేస్ ఇప్పుడు ప్రొడక్షన్ తక్కువ ఉండి సేల్స్ ఎక్కువ ఉంటే సో స్కేర్సిటీ అనేది వస్తుంది. సో బిజినెస్ మ్యాన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వేరియస్ కాంపోనెంట్స్ తో కంపారిజన్ చేసుకుంటారు. కంపారిజన్ చేసుకుని లాస్ట్ అంతా మనం ఎంత ప్రొడక్షన్ పెంచుకోవాలి, ఎంత సేల్స్ పెంచుకోవాలి అనేది వాళ్ళు బిజినెస్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆపరేటింగ్ అండ్ ఇన్ ద ఫార్ములేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్. సో ఫార్ములేషన్ చూసుకుంటారు, సో ఇంత సేల్స్ పెంచుకోవాలి, ఇంత ప్రొడక్షన్ పెంచుకోవాలి, సో చూసుకుని అండ్ ఇన్ ద ఫార్ములేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ ఆ ప్రొడక్షన్ ఆ రేంజ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ us టు కంపేర్ ద యాక్చువల్ కరెంట్ పర్ఫార్మెన్స్ విత్ ద ఎక్స్పెక్టెడ్ వన్స్. సో అదే కదా, ఇప్పుడు 10% ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఎక్స్పెక్టెడ్ ఎంత, సపోజ్ 12% ఎక్స్పెక్టెడ్ పెట్టుకున్నాం. సో ఎంతో కొంత టైం పెరుగుతుందిగా, టైం పెరిగే కొద్దీ మనకి ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ us టు కంపేర్ ద చేంజ్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ ఫినామినా డిఫరెంట్ టైమ్స్ ఆర్ ప్లేసెస్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ రైస్ ఎక్కువ సేల్ అవుతుంది అంటే ప్యాడీ ఎక్కువ ప్రొడక్షన్ కానీ ఎక్కువ సేల్స్ కానీ మనకి ప్యాడీ జరిగింది. అదే మనం రాజస్థాన్ కానీ, సో సమ్ అదర్ కంట్రీస్ కానీ, సమ్ అదర్ ప్లేసెస్ కానీ చూస్తే అక్కడ వీట్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది, వీట్ ఎక్కువ సేల్స్ అవుతుంది, అవునా. సో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ టైమ్స్ లో ప్రొడక్షన్ సేల్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో సేమ్ ప్రొడక్షన్, సేమ్ ప్రాఫిట్, సేమ్ లాస్ ఉండాలి అనే డెసిషన్ అనేది ఏమీ ఉండదు. ఓకేనా. సో మనం ఇక్కడ వీట్ ప్యాడీకి ఎంత ఇస్తున్నాము అంటే అక్కడ ప్రొడక్షన్ మనకి నీడ్ అంత ఉంది. సో డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ ప్రొడక్షన్, డిఫరెంట్ సేల్స్, ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. It helps us to predict or estimate, forecast the behavior of phenomena in future, which is very essential for business planning. So business planning లో చూడండి, మనకి నెక్స్ట్ ఇంత ప్రాఫిట్ ఉంటుంది అని మనం ముందే ప్రిడిక్ట్ చేయాలి. ఆ ప్రిడిక్ట్ చేసిందని ఎస్టిమేట్ చేసుకోవాలి, ఫోర్కాస్ట్ చేసుకోవాలి. అప్పుడే అన్ని కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయ్యి మనం ప్రాస్పరిటీ అన్న స్టేజ్ లో ఉంటాం. లేదు అంటే డిప్రెషన్, రికవరీ, సో ఈ స్టేజెస్ లో ఉంటారు. ఓకేనా.
సో నెక్స్ట్ డీకంపోజిషన్ ఆఫ్ ట్రెండ్. సో డీకంపోజిషన్ ఆఫ్ ట్రెండ్ అంటే ఏంటంటే ఐడెంటిఫై చేసి దాన్ని ఎలిమినేట్ చేస్తాం. ఓకేనా. సో అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వేరియస్ ఫోర్సెస్ ఇన్ఫ్లుయెన్సింగ్ వేరియేషన్స్ ఇన్ ది టైమ్ సిరీస్. వేరియస్ టైంలో ఉన్న వేరియేషన్ ని ఐడెంటిఫై చేసి స్పెసిఫై చేస్తాం, దానిలోనే మనం టైమ్ సిరీస్ గా డినోట్ చేస్తాం. ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ మెజరింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఈచ్ సచ్ ఫోర్స్ సపరేట్లీ అండ్ ఇండిపెండెంట్లీ బై హోల్డింగ్ థింగ్స్ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం ఒక కూల్ డ్రింక్సే అనుకుంటున్నాం, ఓకేనా. డ్రింక్స్ ని మనం కాన్స్టెంట్ గా ఉంచి ఆ డ్రింక్స్ ఏ పర్టికులర్ టైంలో ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి, సో అలాంటివన్నీ మనం క్యాల్కులేట్ చేసుకున్నాం. దిస్ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ద టైమ్ సిరీస్ ఇస్ కాల్డ్ డికంపోజిషన్. సో ఇప్పుడు మనం డ్రింక్స్ ఒకటే అనుకుంటే సరిపోదుగా, డ్రింక్స్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు స్ప్రైట్ అని, మాజా అని, థమ్స్అప్ అని, సో అలాంటి చాలా వేరియేషన్స్ అనేవి ఉంటాయి. సో వేరియేషన్స్ ఆ కాంపోనెంట్స్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఏ పర్సెంట్, ఇప్పుడు స్ప్రైట్ లో ఎంత, ఒక్కొక్క డ్రింక్ లో ఎంత పర్సెంట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ గ్యాస్ ఉంటుంది, సో ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేస్తున్నాము అంటే దాన్ని ఎలా కన్సిడర్ చేస్తామో డికంపోజిషన్ ఆఫ్ ట్రెండ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా. There are two models which are commonly used for decomposition of a time series into components. So decomposition of a trend మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు టూ మోడల్స్ ఉన్నాయంట. చూడండి, additive model and multiplicative model. ఓకేనా. ఫస్ట్ థింగ్ additive model. According to the additive model, a time series can be expressed as మన ఫంక్షన్ ఏంటి, ut equal to trend, seasonal, cyclic, random. సో యూటీ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఇన్ కేస్ ఆఫ్ ఎడిటివ్ మోడల్లో అన్ని ఎడిషన్ గా ఉంటున్నాయి. ట్రెండ్ కానీ, సీజనల్, సైక్లిక్, రాండమ్ అన్ని కూడా మనకి ఎడిటివ్ మోడల్, ఎడిటివ్ ప్రాపర్టీతో ప్లస్ సైన్ తో ఉంటున్నాయి. వేర్ యూటీ ఇస్ ద టైమ్ సిరీస్ అట్ వాల్యూ ఎట్ టైమ్ టీ. టీటీ రిప్రజెంట్స్ ఇక్కడ, సో ఈ నొటేషన్స్ తో చూసుకోండి, యూటీ అంటే ఏంటి, టైమ్ సిరీస్ వాల్యూ ఎట్ టైమ్ టీ దగ్గర. సో నెక్స్ట్ టీటీ రిప్రజెంట్స్ ద ట్రెండ్ వాల్యూని టీటీ. ఎస్టీ, CT and RT represents ST for seasonal, CT for cyclic, and RT for random fluctuations at time t. Obviously, the term ST will not appear in a series of annual data. ఓకేనా. సో ST అనేది మనం సీజనల్ వేరియేషన్స్ అంటే మనం ఏమనుకున్నాం, షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ కదా. సో మనం ఇన్ కేస్ కనుక యాన్యువల్ డేటా 1 year కింద కన్సిడర్ చేసుకుంటున్నాము డేటాని అంటే అప్పుడు సీజనల్ వేరియేషన్స్ రాదు కదా. సీజనల్ వేరియేషన్స్ అంటే షార్ట్ టర్మ్. ఓకేనా. Next, the additive model implies that season forces, cyclic forces and irregular forces different long periods. So ఇక్కడ cyclic అనేది ఒక పర్టికులర్ టైం ఉంటుంది, సీజనల్ అనేది ఒక టైం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకే చేంజ్ అనేది రాదు. అండ్ ఇరెగ్యులర్ ఫోర్సెస్, సో ఇరెగ్యులర్ ఫోర్సెస్ అనేది ఏంటి, ఇన్ డిఫరెంట్ లాంగ్ టర్మ్ పీరియడ్. సో ఇరెగ్యులర్ గా ఉంది అంటే ఆ టర్మ్ అనేది మనం ఆ టైం అనేది ఎక్కువ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. Operate with equal absolute effect irrespective of the trend. As such, CTN will have positive or negative values according. సో మనకి ఏంటి అంటే సీజనల్ అండ్ సైక్లిక్ వేరియేషన్స్ వచ్చేసరికి ఏదైనా పాజిటివ్ కానీ ఇంక్రీజ్ కానీ ఉంటుంది. ఇప్పుడు సేల్స్ సేమ్ గా అలాగే ఉన్నాయి అనుకో, సీజన్ లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి కదా. సో అవి అనేది ఆపోజిట్ డైరెక్షన్ తో, అవంటే పాజిటివ్ తో కానీ నెగిటివ్ తో కానీ ఉండొచ్చు. వెదర్ ఆర్ ఇన్ నార్మల్ ఆర్ బిలో నార్మల్ ఫేజ్ ఆఫ్ ది సైకిల్. సో ఆ ప్రొడక్షన్ అనేది అబోవ్ ఉందా, బిలో ఉందా అనేది కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అండ్ ద టోటల్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఫర్ ఎనీ సైకిల్ విల్ బి 0. సో పాజిటివ్ లాస్ట్ ఇయర్ కి క్యాల్కులేషన్స్ చూసుకున్నాము అనుకో, సపోజ్ ఇన్ కేసెస్ లో 0 కూడా రావచ్చు. సో ద లాంగ్ టర్మ్ రన్ విల్ బి 0. ఒకసారి చూడండి, ఇప్పుడు మనం ఏదైనా సరే అనలైజ్ చేయాలి అంటే మనం షార్ట్ టర్మ్ తోనే కంపారిజన్ చేసుకోవాలి. సో షార్ట్ టర్మ్ తో నువ్వు కంపారిజన్ చేసుకుంటుంటే నీకు వచ్చే కాస్ట్ కానీ వేరియేషన్స్ అనేది ఎక్కువ ఉండదు. నువ్వు అదే యాన్యువల్ గా చూసుకుంటున్నావు అంటే యాన్యువల్ టైం ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ వేరియేషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఎప్పుడైనా మనం కంపారిజన్ చేసుకునేటప్పుడు షార్ట్ టర్మ్ తోనే కంపారిజన్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ కి వచ్చేసరికి ఏంటంటే వేరియేషన్స్ అనేది ఎక్కువ వస్తాయి. సో వేరియేషన్స్ ఎక్కువ వచ్చేసరికి మనం స్టార్టింగ్ లో ఉన్న అనుకున్న డెసిషన్ ఎండింగ్ లో ఉండకపోవచ్చు. సో వేరియేషన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఓకేనా. ఎప్పుడు చూడ కంపారిజన్ చేసుకునేటప్పుడు కొంచెం టైం లిమిట్ కొనే కంపారిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ మోడల్. సో మనకి మల్టిప్లికేషన్ మోడల్లో కూడా ఈ 4 స్టేజెస్ ఉంటాయి. ఏంటి, యూటీ ఈక్వల్ టు ట్రెండ్, సెక్యులర్, సైక్లిక్ అండ్ రాండమ్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ మోడల్ కదా, మనం డాట్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. ఎడిటివ్ మోడల్ అంటే ప్లస్ తో రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు మల్టిప్లికేటివ్ మోడల్ కాబట్టి ప్రొడక్ట్ తో.
According to the multiplicative model, a time series can be expressed as ut equal to tt into st into ct into rt. So multiplicative model, where st, ct and rt are not absolute moments, they are relative variations and are expressed as rate or indices. సో ఇవన్నీ ఏంటి అంటే అబ్సల్యూట్ అమౌంట్స్. సో ఇంతే ఉంటుంది, ఇంత పర్టికులర్ గానే ఉంటుంది. సో సీజనల్, సైక్లిక్, ర్యాండమ్ ఇవన్నీ షార్ట్ టర్మ్ కదా. సో షార్ట్ టర్మ్ అనేవి ఏమవుతున్నాయి అంటే అబ్సల్యూట్, సో తక్కువలోనే ఉంటాయి. They are relative variations and are expressed as rate or indices. The multiplicative decomposition of a time series as additive decomposition. So మనం multiplicative దానికి additive దానికి ఏం చేస్తున్నామంటే logarithmic values of original time series. సో వచ్చిన values కి మనం logarithm అప్లై చేస్తున్నాం. సో చూడండి, log మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ut equal to tt plus st plus ct plus rt. ఓకేనా, మనకు వచ్చిన ఈక్వేషన్ అది. సో మనం వచ్చిన ఈక్వేషన్ కి ఏం చేస్తున్నాము, లాగరిథమిక్ అప్లై చేస్తున్నాం. సో లాగరిథం అప్లై చేయండి, లాగ్ యూటీ ఈక్వల్ టు లాగ్ టీటీ ప్లస్ లాగ్ ఎస్టీ ప్లస్ లాగ్ సిటీ ప్లస్ లాగ్ ఆర్టీ. సో నెక్స్ట్ డెరివేషన్ చూడండి, మోస్ట్ ఆఫ్ ద సిరీస్ రిలేటింగ్ టు బిజినెస్ అండ్ ఎకనామిక్స్ ఆర్ ఆఫ్ మల్టిప్లికేటివ్ నేచర్. సో మనం బిజినెస్ కానీ ఎకనామిక్స్ కానీ రిలేట్ చేస్తే అది ఎడిటివ్ మోడల్ కాదమ్మా, మల్టిప్లికేటివ్ నేచర్ తో ఉండాలి. However, additive model is more appropriate in certain cases. So additive model అనేది మనకి కొన్ని కేసెస్ లోనే డినోట్ చేసుకుంటాం. It is not necessary that every series must be of multiplicative or additive nature. సో ఏదైనా సిరీస్ మనం కంపారిజన్ చేసుకుంటే ఆ సిరీస్ మొత్తం ఎడిటివ్ లోనే ఉండాలి, లేకపోతే ఆ సిరీస్ అంతా మల్టిప్లికేటివ్ లోనే ఉండాలి అని డెసిషన్ ఏమి ఉండదు. ఓకేనా, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈచ్ అదర్ మే బి డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ కేసెస్. సో ఒక సీజన్ లో ఎడిటివ్ మోడల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనుకో, సో ఆటోమేటిక్ గా మల్టిప్లికేటివ్ మోడల్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. లేదు, మల్టిప్లికేటివ్ మోడల్ ఇంక్రీజ్ అవుతుంది అనుకో, ఎడిటివ్ మోడల్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, మిక్స్డ్ మోడల్. సో ఇక్కడ మిక్స్డ్ మోడల్ చూడండి, మనకి ఎడిటివ్ మోడల్, మిక్స్డ్ మోడల్. ఏ మిక్స్డ్ మోడల్ ఇస్ ఏ మ్యాథమెటికల్ రిలేషన్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ కాంబినేషన్. మిక్స్డ్ అంటే మనకి ఏదైనా ఒక రెండు వేరియబుల్స్ మిక్స్ అవుతున్నాయి అంటే ప్రొడక్టివ్ లో కానీ మల్టిప్లికేటివ్ లో కానీ. ఓకేనా, కాంబినేషన్ అనేది వస్తుంది, కాంబినేషన్ ఆఫ్ మల్టిప్లికేటివ్ అండ్ ఎడిటివ్. నువ్వు ఎడిటివ్ అయినా తీసుకోవచ్చు, మల్టిప్లికేటివ్ అయినా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ మనకి ఏం జరగాలి, కాంబినేషన్ అనేది జరగాలి. కాంపోనెంట్స్ ఆఫ్ ఏ టైమ్ సిరీస్, వేటికి కాంబినేషన్ జరగాలి, కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్. మన కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ ఏంటి, టి, ఎస్టి, సిటి, ఆర్టి. వీటి మధ్య ఏదైనా కాంబినేషన్స్, రిలేషన్స్ అనేవి రావాలి. They may be combined in number of ways. Some of the examples of mixed models are, so ఇక్కడ చూడండి, ut equal to tt plus st into ct అనేది కంబైండ్ అయింది మా, ప్లస్ rt. నెక్స్ట్ tt ప్లస్ ఇక్కడ మూడు వేరియబుల్స్ సీజనల్, సైక్లిక్ అండ్ ర్యాండమ్ కూడా మూడు కంబైండ్ అయ్యి ఉన్నాయి, st, ct, rt. నెక్స్ట్ ut ఈక్వల్ టు ఇక్కడ ఏం కంబైండ్ అయినాయి, tt ప్లస్ st ప్లస్ ct అనేవి ఎడిటివ్ మోడల్ తో కంబైన్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి టీటీ అండ్ సిటీ వచ్చేసరికి మల్టిప్లికేటివ్ మోడల్ తో, ఎస్టీ అండ్ ఆర్టీ కూడా మల్టిప్లికేటివ్ మోడల్ తో, బట్ ఈ రెండు యొక్క కాంబినేషన్స్ ఎడిటివ్ మోడల్ తో. ఓకేనా, సో మిక్స్డ్ మోడల్ కి మనకి రిలేషన్స్ ఇలా కూడా రాసుకోవచ్చు. సో మిక్స్డ్ మోడల్ వచ్చేసరికి మనకి 5 మార్క్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. సో మనం నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే, నెక్స్ట్ డిస్కస్ చేసుకునేది ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసేవాళ్ళం. సో ఎలా, ఇచ్చిన ఈక్వేషన్ మనకి కర్వ్ ఎలా ఉంటుంది, y ఈక్వల్ టు f ఆఫ్ x గా ఉంటుంది. ఆ f ఆఫ్ x ప్లస్ లో మనం ఏ కర్వ్ అయితే ఫిట్ చేస్తున్నామో ఆ ఫిట్టింగ్ యొక్క కర్వ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు y ఈక్వల్ టు f ఆఫ్ x ఉందో అనుకో, y ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ లో స్ట్రైట్ లైన్ అనుకో, y ఈక్వల్ టు a ప్లస్ bx, x ఈక్వల్ టు a ప్లస్ by. సో మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, సో ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ అలా ఐడియా ఉంది కదా. So the sum of squares of deviations observed values from their estimated value should be minimum. So ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూడండి, y ఈక్వల్ టు a ప్లస్ bx. సో మనం ఎలా రాస్తాం, e ఈక్వల్ టు y మైనస్ ఆఫ్ a ప్లస్ bx హోల్ స్క్వేర్, అంతే కదా. సో అబ్జర్వ్ నుంచి ఎస్టిమేటెడ్ వాల్యూ అనేది మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాము అంటే మినిమం తగ్గుతుంది కదా వాల్యూ. సో మెజర్స్ ఆఫ్ ట్రెండ్, మనకి మెజర్స్ ఆఫ్ ట్రెండ్ లో మనకు వచ్చిన వాల్యూస్ చూసుకోండి. వేరియస్ మెథడ్స్ టు మెజర్ ది ట్రెండ్ ఆఫ్ ది గివెన్ డేటా ఆర్. సో ఒకటి గ్రాఫికల్ మెథడ్, ట్రెండ్ బై ఇన్స్పెక్షన్, మెథడ్స్ ఆఫ్ సెమీ యావరేజెస్, మెథడ్స్ ఆఫ్ కట్ ఫిట్టింగ్ బై ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్. సో మన 4 మెథడ్స్ ఉన్నాయి.
ఓకేనా? ఈ 4 మెథడ్స్ లో మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏంటి, గ్రాఫికల్ మెథడ్స్ ఆర్ ట్రెండ్ బై ఇన్స్పెక్షన్. సో చూడండి, గ్రాఫికల్ మెథడ్. సో గ్రాఫ్ అంటే మనం డ్రా చేస్తాం కదా, సో స్మూత్ గా వెళ్ళిపోతుంది కదా గ్రాఫ్ అనేది. వాల్యూస్ అన్ని కరెక్ట్ గా అప్ అండ్ అయ్యి డేటా అంతా కరెక్ట్ గా ఉంది అనుకో మనకి, సో ఆ డేటాతో వాల్యూస్ ప్లాట్ చేసుకోవడం, లైన్స్ డ్రా చేసుకోవడం. సో ఏ ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్ అప్ అండ్ ఆన్ ప్లాటింగ్ ది వాల్యూస్ యూటీ అగైన్స్ టీ. అంటే యూటీ, టీ అంటే ఏమనుకుంటాం మనం, ఎక్స్ అండ్ వై యాక్సిస్ కదా మనం ప్లాట్ చేసుకునేది. enables us to form an idea about the general trend of this series. సో ఒకసారి చూసుకోండి, గ్రాఫ్ ఇలా ఉంటుంది కదా ఎక్స్ అండ్ వై యాక్సిస్ తో. సో 1 కి ఇక్కడ ఉంది వాల్యూ, 2 కి, 3 కి. సో ఏమవుతుంది, గ్రాఫ్ అనేది ఇలా వెళ్ళిపోతుంది. సో ఫ్రీ హ్యాండ్ స్మూత్ గా అప్ అండ్ బై ప్లాటింగ్ ద వాల్యూస్ డ్యూటీ అగైన్స్ టీ enables us to form an idea about general trend of this series. స్మూతింగ్ ఆఫ్ ద కర్వ్స్ ఎలిమినేట్ అదర్ కాంపోనెంట్స్ లైక్. సో కర్వ్ అనేది స్మూత్ గా వెళ్ళిపోతుంది అనుకో, మనం రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇర్రెగ్యులర్, ర్యాండమ్, ఇవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ గ్రాఫికల్ మెథడ్ యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూడండి. మెరిట్స్ చూడండి, ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు కన్స్ట్రక్ట్. అంతే కదా, సింపుల్ గా వెళ్ళిపోతుంది, వాల్యూస్ అనేవి కొంచెమే ఉంటాయి. గ్రాఫ్ లో ఎంత ఉంటుంది, సో ఆ వాల్యూస్ తో, ఆ స్కేల్ తోనే ఉంటుంది. అండ్ ఈజీ టు కన్స్ట్రక్ట్ వెన్ కంపేర్ టు అదర్ మెథడ్స్. సో మిగతా వచ్చేసరికి మన డేటాతో ప్రాబ్లమేటిక్ గా చేస్తాం. బట్ గ్రాఫ్ అనేది ఏంటి అంటే వాల్యూస్ ప్లాట్ చేసుకుని కర్వ్స్ గీసుకోవడం, సో ఈజీ కదా. ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ టెక్నిక్స్. సో గ్రాఫ్ గీసేటప్పుడు మనం ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేయం కదా, జస్ట్ వాల్యూస్ అనేవి ప్లాట్ చేసుకుంటాం. నెక్స్ట్ డిమెరిట్స్ ఏంటి చూడండి. ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ మెథడ్ ఇస్ డిఫరెంట్ పర్సన్స్ విల్ డ్రా డిఫరెంట్ ట్రెండ్ లైన్స్. సో ఇప్పుడు ఏంటి, నాకు ఒక డేటా ఒక వాల్యూస్ తో వచ్చింది, సో అదే డేటా ఇంకోళ్ళు కూడా డ్రా చేయాలని ఉండదు కదా. సో ఇప్పుడు చూడండి, నేను గ్రాఫ్ వచ్చేసరికి 1 యాక్సిస్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, 1 యాక్సిస్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ తీసుకున్నారు అనుకో, వాళ్ళ కర్వ్ వేరేగా ఉంటుంది, నా కర్వ్ వేరేగా ఉంటుంది. సో ఏమవుతుంది, డిఫరెంట్ పర్సన్స్ విల్ డ్రా డిఫరెంట్ కంక్లూజన్స్. అంతే కదా. ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ఫోర్కాస్టింగ్. సో మనకి డేటా అందరి రిజల్ట్ ఒకలాగా లేకపోతే మనం దాని ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ చేయగలమా, చేయలేం. సో డిమెరిట్స్ ఏంటి అంటే, మెరిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఏంటి మెరిట్స్ ఏంటి మనకి, ఈజీ టు కన్స్ట్రక్ట్ అండ్ ఈజీ టు ఐడెంటిఫై. సో మ్యాథమెటికల్ టెక్నిక్స్ ఏమీ ఉండవు. అండ్ సో డిమెరిట్స్ ఏంటి, ఆ టెక్నిక్స్ అనేవి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క టెక్నిక్ యూజ్ చేసేసరికి ఏమవుతుందంటే రిజల్ట్ అనేది మనకి కంప్లీట్ గా సేమ్ గా రాదు. అండ్ సో సేమ్ గా రిజల్ట్ రానప్పుడు మనం ఫ్యూచర్ ని కూడా ఫోర్కాస్ట్ చేయలేం. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్. సో సెమీ యావరేజెస్ మెథడ్ చూడండి ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్ అంటే మనకి డేటా ఎలా ఉంటుంది అంటే, సెన్సెస్ అంటే ఇప్పుడు 1971 టు 1989 ఒక 10 years ది మనం చూసుకుంటున్నాం. సో 10 years లో ఎంత ఉంది అంటే, ఎంత పాపులేషన్ ఉంది, ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఏంటి అనేది చూసుకుంటాం. ఓకేనా? మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్. ఇన్ దిస్ మెథడ్ ద హోల్ డేటా ఇస్ డివైడెడ్ ఇంటూ 2 parts. మనకి ఈ డేటా అనేది ఎలా ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది అంటే 2 parts గా డివైడ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకేనా? ఇఫ్ ద డేటా ఇస్ ఈవెన్, ఒక్కసారి చూడండి, ఇప్పుడు మనకి 1975 టు 1985. సో 1975 నుంచి 1985 వరకు మనం డివైడ్ చేస్తే మనకి 11 parts వస్తాయి. అవునా? సో ఆ 11 parts ని మనం ఎన్ని parts గా డివైడ్ చేయాలి, 11 years ని 2 parts గా డివైడ్ చేయాలి. సో 2 parts గా డివైడ్ చేసినప్పుడు మీడియన్ చూసుకోండి, మీడియన్ చేస్తున్నప్పుడు సింగిల్ వాల్యూ ఉంది అనుకో, అదే మనం మీడియన్ వాల్యూ అని చెప్తాం. లేదు 2 values ఉన్నాయి, సో వాటి యావరేజ్ అని చెప్తాం. ఓకేనా? సో సిమిలర్ ఇది కూడా సెమీ యావరేజ్ కూడా అంతే. If the data is even, then data can be divided into 2 equal parts. If the data is odd, then the 2 parts can be obtained omitting the deleting. సో మనం ప్రాబ్లం చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీఆర్ గివెన్ యూటీ ఫ్రమ్ టీ, సో మనకి టీ టైం ఎంత అంటే 1971 టు 1982. సో ఈ టైంలో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఈ పీరియడ్ ఎంత ఉంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 years the 2 equal parts will be divided from data from చూడండి 1971 నుంచి 1982 వరకు మనం ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఒక పార్ట్ వచ్చేసరికి 1971 టు 1976, అలాగే 1977 టు 1982. 12
పీరియడ్ ఆఫ్ 12 ఇయర్స్ అని ఉందమ్మా. ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ కూడా మనకు అంత ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇచ్చిన పీరియడ్ ఎన్ని ఇయర్స్ ఉంది చూసుకోండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 12 ఇయర్స్. 12 ఇయర్స్ అంటే మనకి ఏంటి? ఈవెన్ ఆడా? ఈవెన్. సో ఈవెన్ ఉన్నప్పుడు ఎలా చేస్తాము? 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. అదే ఆడ్ ఉంటే ఎలా చేస్తాము? omitting or deleting the value. ఓకేనా? సో in case of odd number of years, the two parts are obtained by omitting the value corresponding to middle year. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, 1983 వరకు కన్సిడర్ చేసుకుంటున్నాం అనుకో. 1971 to 1983. అప్పుడు ఏమవుతుంది? ఈ 1977 అనేది ఒమిట్ అయిపోతుంది. ఓకేనా? 1978 to 1983 అనేది మనకి రన్నింగ్ అవుతుంది. ఓకేనా? Over a period of 11 years, the two equal parts will be data from 1971 to 1975 and 1977 to 1981. మనకి ఇక్కడ omit అయిన ఇయర్ ఏంటి? 1976. ఓకేనా? The value corresponding to middle year is 1976, that is being omitted. Next, we compute the arithmetic mean for each part and plot these two averages against mid values. So, ఇప్పుడు మిడ్ వాల్యూస్ మటుకు కంపారిజన్ చేసుకుంటూ ఆ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ప్రాబ్లం చూడండి. ద లైన్ అబ్టైన్డ్ బై జాయినింగ్ దీస్ టూ పార్ట్స్ ఇస్ రిక్వైర్డ్ ట్రెండ్ లైన్. సో ఒక యాక్సిస్ వచ్చేసరికి, ఒక మార్జిన్ వచ్చేసరికి 1971 to 1975, ఇంకోటి 1977 to 1981. మనకి ట్రెండ్ లైన్ రావాలి అంటే ఆ రెండింటి వాల్యూస్ ని గ్రాఫ్ లో ప్లాట్ చేసుకోవడం, ఆ కర్వ్ అనేది డ్రా చేసుకోవడం. ఓకేనా? So merits as compared with the graphical method, the main advantage of this method is everyone will be the same trend line. So ఏమవుతుంది? అందరూ ఒకటే యూస్ చేస్తున్నారు కాబట్టి, ఒకే డేటా, అందరికి ఒకే డేటా ఉంటుంది కాబట్టి, అందరూ ఒకే మెథడ్ యూస్ చేస్తారు కాబట్టి సేమ్ రిజల్ట్స్ అనేవి అబ్టెండ్ అవుతాయి. ఇట్ ఈస్ రెడీలీ కాంప్రహెన్సిబుల్ అండ్ కంపేర్డ్ టు ది మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. Next, this method assumes linear relationship between plotted points which may be true in all cases. Demerits ఏంటి అంటే కొన్ని పాయింట్స్ అన్ని మిస్ అవుతాయి కదా, సో అది వాల్యూ డిలీట్ అవ్వడం వల్ల అది డ్రాబ్యాక్, డిమెరిట్. ఓకేనా? సో దీని మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ వరకు చెప్పుకున్నాము. మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్ మీద ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం.